వెల్కమ్ టు విశ్వభారత్ టీవీ. మన వైజాగ్ లో మోస్ట్ అట్రాక్టింగ్ సిటీలోని ఏది బెస్ట్ ప్లేస్ అంటే కాంప్లెక్స్ అని చెప్తారు. దట్ టు ఫుడ్ కాంప్లెక్స్ అని దానికి మంచి పేరుంది. కాకపోతే 7 months బ్యాక్ దాన్ని వితౌట్ నోటీస్ తీసేశారు అని చెప్పడం జరుగుతుంది. వాళ్ళకి ఇప్పటి వరకు న్యాయం జరగట్లేదు అని గ్రీవియన్స్ కి వాళ్ళు నెలల తరబడి తిరుగుతున్నామని చెప్తున్నారు. అసలు సొల్యూషన్ వచ్చిందా లేదా, అసలు ఏంటి అప్డేట్ అనేది వాళ్ళ దగ్గర నుంచే తెలుసుకుందాం. అమ్మ నమస్తే. అసలు ఎప్పటి నుంచి మీరు గ్రీవియన్స్ కి తిరుగుతున్నారు? ఏ నెల నుంచి అండి, ఏ నెల నుంచి తిరుగుతున్నాం. అస్సలు ఎవరు కూడా స్పందించట్లేదు. మాకు ఏం చెప్తున్నారు? ఏం చెప్తారంటే ఎవరు స్పందించట్లేదు. అంటే అక్కడ ఫుడ్ కోర్టే లేదని వస్తున్నారండి. మేము ఇప్పుడు ఆల్రెడీగా కలెక్టర్ కలడానికి వచ్చాం. కలెక్టర్ గారు బయటకు వెళ్ళారంట. లేడీస్ కమిషనర్ ఎవరో ఉన్నారు మా మేడము. ఆ మేడంతో మేము వెళ్ళి సచివేన్ గారు ఉన్నారంట, మేము వెళ్ళి కలిసాము. ఆవిడ ఒకటే చెప్తుంది, అక్కడ ఫుడ్ కోర్ట్ అసలు లేదు, మా రికార్డులో ఫుడ్ కోర్టే లేదని చెప్తుంది ఆవిడ. మరి ఎన్నాళ్ళు బట్టి మేము ఎక్కడ వ్యాపారం చేస్తామండి చెప్పండి? ఎన్నాళ్ళు బట్టి అక్కడికి కమిషనర్ కి, జోనల్ కమిషనర్ కి ఎవరికి తెలీదా? 10 రోజుల్లో ఫుడ్ కోర్ట్ ఇస్తారని చెప్పారు. 10 రోజులు పేపర్ మాకు సంతకం పెట్టి మాకు మా దగ్గర ప్రూఫ్ ఉంది. తీసినప్పుడు 10 రోజుల్లో ఇస్తానన్నారు. ఏది 10 రోజులు ఎక్కడ ఇచ్చారు మాకు? ఏ నెల అవుతుంది ఇప్పుడు? ఆల్రెడీ 8 వచ్చేస్తుంది. ఇంకా మేము ఇప్పుడు ఎలా బ్రతకాలి మా పిల్లలకి చెప్పండి? అదే దాని మీదే బ్రతుకుతున్నాము, దాని మీద ఫీజులు కట్టుకుంటున్నాము, దాని మీద అద్దెలు కట్టుకుంటున్నాము. ఇప్పుడు వరకు చాలా ఓపికగా ఉన్నాం. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు షాక్ అయిపోయింది. ఎందుకంటే మాకు అసలు ఫుడ్ కోర్టే తెలియదమ్మా, అసలు మా వరకు రాలేదు అని చెప్తుంది ఆవిడ. ఇప్పటికి ఎన్నిసార్లు గ్రీవియన్స్ పెట్టారు? ఇప్పుడు చాలా సార్లు అండి. ఏ నెల నుంచి అండి, ఒకసారి కదా, ఏ నెల నుంచి తిరుగుతూనే ఉన్నావు, ధర్నా చేస్తున్నావు. గాంధీ సెంటర్ దగ్గర ఈ వాడికి 13 రోజులు గాంధీ సెంటర్ కూర్చొని తిన్ని తిప్పలు మానేసి కూర్చున్నాం. ఎవరైనా ఒకరైనా వచ్చి స్పందిస్తారేమని ఎవరు స్పందించలేదు, ఎవరు రాలేదు. అంటే వదిలేశారు మమ్మల్ని గాలికి. మరి ప్రతి చోట మరి వ్యాపారాలు చేసుకుంటున్నారు కదండి, మేమే వాళ్ళకి అడ్డైపోయామా చెప్పండి ఒక మాట? అధికారులు ఏం చేయట్లేదు, పడుకుని పోయారు. మీరు చెప్పారు అధికారులకి? అధికారుల వరకు తీసుకొని వెళ్ళామని. ఏంటి ధర్నా చేసినప్పుడు తెలియదండి స్పందించరాలు. ధర్నా పేపర్లో వేస్తున్నారు, టీవీలో వస్తుంది, రోజు కూడా మేము మాట్లాడుతున్నాము. ఏంటి అవన్నీ తెలియదా వాళ్ళకి? తెలిసి కూడా నాటకాలు ఆడుతున్నారో తెలియట్లేదు. మేము ఇక్కడ ఎంతమంది అండి, నాకు 3 పాపలతో అదే షాప్ మీద నేను బతుకుతున్నాను. అదే మా ఆయన గారు చనిపోయారు. మా ఆయన గారు లేరు. ఇప్పుడు నేనే కష్టపడాలి, నేనే పోషించుకోవాలి, నేనే ఇప్పుడు మా అమ్మాయికి ఫీజులు అవి కట్టాలి. ఇప్పుడు మళ్ళీ ఏమో మా పాప ఇప్పుడు మళ్ళీ జాయిన్ అవ్వాలంటున్నారు. ఇప్పుడు డబ్బులు కట్టాలి, నేను ఎక్కడికి తెస్తానండి? మా ఇల్లు ఖాళీ చేసేయమన్నారు. మేము ఎక్కడికి వెళ్ళి పడిపోవాలి చెప్పండి? ఎక్కడికి వెళ్ళిపోమంటారు చెప్పండి? మరి ఇప్పటికి 7 నెలలు అయిపోతుందమ్మా, మీ ఇల్లు ఎలా గడుస్తుంది? మరి ఇది ఇంకా చెప్పే ఉద్దేశం కూడా బతుకుతున్నాం మేడం. ఫైనాన్స్ లో తెలుస్తూ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర చేతులు తీసుకుని అప్పులు తీసుకుని అవి ఇచ్చేవాళ్ళు కూడా లేరు. ఇచ్చేవాళ్ళు కూడా లేరు. ఇప్పుడు మేము ఇంటి మీద పడిపోతుంది, ఎలాగ సమాధానం చెప్పుకోవాలి? ఫోన్లు చేస్తారు, ఫోన్లు ఎత్తపోతే ఇంటికి వచ్చి డోర్లు కొడుతున్నారు. 2 ఆడపిల్లలతో ఉన్నాం, 2 ఆడపిల్లలకి మేము ఎలా సమాధానం చెప్పుకోవాలి అప్పుడోళ్ళకి చెప్పండి మేడం? ఈ అమ్మాయిలకి, ఇంటి అద్దెలకి, కరెంట్ బిల్లుకి అన్ని ప్రతిదీ కూడా మేము మీద పడిపోయింది. మాకు భర్త లేడు, 2 ఆడపిల్లలతో బతుకుతున్నా. ఇంటి ఉండటానికి ఇల్లు లేదు, బతకడానికి షాప్ లేదు. ఎలా బతకడం మేడం? ఉన్న బతుకుతారు కూడా తీసేస్తే మేము ఎలా బతకాలి? సావాలా బతకాలి? 2 ఆడపిల్లలు కట్టుకొని చచ్చిపోతుంది, ఏ దాని లేదు మేడం. అది మట్టి నిజం. అక్కడ ఫుడ్ కోర్టులోనే చచ్చిపోతాను, నువ్వు వేసుకుని అక్కడే చేస్తాను. జెన్యున్ గా ఉన్న వాళ్ళకి ఇవ్వండి, మీకు ఏదైనా తేడా వస్తే తీసేయండి. ఎవరైనా సరే, నేనైనా సరే, అక్కడ జెన్యున్ గా ఉండేది ఉంటే ఇవ్వండి. ఎంక్వైరీ చేసి ఇవ్వమంటున్నాము మేమేమి. మీరు ఎంక్వైరీ లేకుండా మేము ఇవ్వండి అని అడగలేదు. ఇప్పుడు ప్రస్తుతానికి మాకు పోషకారం ఉండాలి కదా అక్కడ. ఇప్పుడు ప్రస్తుతానికి మేము షాపులు పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వాలి కదా. మీరు ఇస్తారు కాదనట్లేదు, అంతవరకు మాకు వ్యాపారం ఇవ్వాలి కదా చేసుకోవడానికి. మీరు తీసేమన్నప్పుడు తీసేస్తాం. మీకు కంటైనర్లు ఒకవేళ రెడీ చేశారనుకోండి, మరి తీసేయండి, కంటైనర్లు పెడతామంటే తీసేస్తాము. మరి అంతవరకు కూడా మాకు ఇవ్వకుండా ఉంటే ఎలా బ్రతుకుతామమ్మా మేము చెప్పండి? ఇది మరి దారుణం కాదు. మీరు ఎప్పుడో పెడతారంటే ఇప్పుడే మేము పాడి కట్టేసుకోవాలి, ఎప్పుడో చేస్తామంటే ఇప్పుడే కాడి కట్టేసుకుంటామా చెప్పండి ఒక మాట? అంటే ఆపరేషన్ లంగ్స్ అని చెప్పి సిటీ క్లీన్ గా ఉండాలి, కొంచెం పొల్యూషన్ ఎక్కువైపోతుంది, సో ఫుడ్ కోర్ట్ వల్ల ఎక్కువైపోతుంది అని చెప్పి మీ ఫుడ్ కోర్ట్ తొలగించడం అనేది జరిగింది యాక్చువల్ గా గవర్నమెంట్ అయితే. అవకాశం మరి ఓకే, మరి మాకు తీసినప్పుడు ఏరే అవకాశం చూపించి తీయాలి కదా మేడం? ఆ ఇన్ఫర్మేషన్ లేక తీసారు, ఏరే షాట్ కూడా తీసుకోవాలి కదా. కాదనట్లేదు, కాదు ఎప్పుడు తీస్తారండి? అప్పుడు అయిపోయింది ఆపరేషన్ లంగ్స్. 10 చోట్ల వ్యాపారాలు జరుగుతున్నాయి కదా, ప్రతి చోట జరుగుతున్నాయి కదా. ఎక్కడ తీస్తారు ఆపరేషన్ లంగ్స్ అని? అంటే మా ఫుడ్ కోర్ట్ వల్లే తీస్తారా? వాళ్ళకి అడ్డ అయిపోయింది ఆపరేషన్ లంగ్స్ కి చెప్పండి? మా ఫుడ్ కోర్ట్ పొల్యూషన్ ఎక్కువ అవుతుందని విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ ని తీసారా, గంగవరం పోర్ట్ ట్రస్ట్ ని తీసారా? ఇండస్ట్రియల్ అన్నిటిలో పొల్యూషన్ వస్తుంది కదా, వాళ్ళు ఏదో చెయ్యాలి, చేశారు. ఇప్పుడు ఆల్రెడీ ఒక నిమిషం అమ్మా, ఇప్పుడు ఆల్రెడీ మా సభ్యులందరూ ఏడీసీ గారికి వినతిపత్రం ఇచ్చారు. ఇది జీవీఎంసీ వారు, కార్పొరేషన్ వారు రిలీజ్ చేసింది. 110 షాపులకి అక్కడ షాపులు కడుతున్నాం అనేసి వాళ్ళు చెప్పింది. ఇప్పుడు మేడము అక్కడ ఫుడ్ కోర్టే లేదనే సమాధానం ఒక వంకర సమాధానం చెప్పారు.
మేడం గారు వంకరగా సమాధానం చెప్పారు కాబట్టి నేను కూడా వంకరగానే చెప్తున్నాను మీకు. ఒక సస్పెండ్ అయిన అధికారికి ప్రమోషన్ ఇస్తే ఇలాగే తలతెక్కగా మాట్లాడతారు. 5,000 రూపాయల లంచం తీసుకుంటామని ఏసీబీ కేసుల్లో ఉన్న ఆవిడికి, ఒక ప్రాజెక్ట్ డైరెక్టర్కి ఈరోజు ఏడీసీగా ప్రమోషన్ ఇచ్చి కూర్చోబెట్టారు. కాబట్టి మీ తలతెక్క సమాధానంకే నా తలతెక్క ఆన్సర్. ఇది మేడం గారికి ట్యాగ్ చెయ్యండి. నిజాయితీ పరుల అధికారులను అక్కడ కూర్చోబెడితే మాలాంటి సామాన్యులకి న్యాయం జరుగుతుంది. అవినీతి ఆరోపణలు తేలకుండానే నువ్వు సీట్లో కూర్చోబెడితే ఇలాంటి ఆన్సర్లే మీరిస్తారు. మీకు తగ్గట్టే మేము కూడా ఇలాగే ప్రశ్నిస్తూ ఉంటాం. ఎందుకంటే ప్రశ్నించే హక్కు మాకుంది. ఫుడ్ కోర్ట్ లేదన్నారు. ఆ రోజు మీ ఆధ్వర్యంలోనే వంశీకృష్ణ గారి సమక్షంలోనే మీరే మీటింగ్ పెట్టారు. అప్పుడు ప్రాజెక్ట్ డైరెక్టర్ విత్ ఇన్ 1 monthలో మీకు విశాఖపట్నం కమిషనర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు మిమ్మల్ని ఏడీసీగా పదవి ఉన్నతగా మీకు బాధ్యతలు ఇచ్చారు. అప్పుడు పత్రికా విలేకరులు కానీ అందరూ కూడా ఇదే ప్రశ్నించారు. ఒక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న సత్యవేణి గారికి ఎందుకు ప్రమోషన్ ఇచ్చారని అడిగారు. దీన్ని బట్టి మీడియా వాళ్ళకి కానీ ప్రజలకు కానీ అర్థమై ఉంటుంది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న అధికారులకి పట్టం కడితే వాళ్ళు ఇలాగే సామాన్య ప్రజలను ఆడుకుంటారు. వాళ్ళకి ఏ ఉద్దేశం ఉందో 5,000 రూపాయల లంచం కేసులోనే ఏసీబీకి పట్టుబడ్డ మీరు ఈరోజు ఫుడ్ కోర్ట్ అక్కడ లేదంటున్నారంటే మీతో ఎన్ని స్టార్ హోటల్స్ కుమ్మక్కయ్యారో మీ విజ్ఞతగా వదులుతున్నాం. మేమేమైనా ఇంకా మాట్లాడాలనుకుంటే మా జీవీఎంసీ గాంధీ బొమ్మ దగ్గర నిరాహార దీక్ష, రిలే నిరాహార దీక్ష చేస్తున్నాం. పాత్రికేయ మిత్రులకి ఈ రోజుకి 13వ రోజు. ఇప్పుడు కలెక్టర్ గారికి మెమరాండం అయిపోయింది కాబట్టి మేము మళ్ళీ వెళ్ళి అక్కడే కూర్చుంటున్నాం. మాకు సపోర్ట్ చేసిన ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారికి ధన్యవాదాలు. సో చూస్తున్నారు కదా, ఫుడ్ కోర్ట్ తీయడం వల్ల చాలా మంది రోడ్డు మీద పడ్డారని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. భర్త లేని వాళ్ళు అండ్ ఒంటరిగా పోరాటం చేస్తున్నారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్, అసలు మీరేమనుకున్నారు? ప్రజలుగా ఫుడ్ కోర్ట్ కావాలా వద్దా అనేది కామెంట్ సెక్షన్ లో మాతో ఖచ్చితంగా షేర్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కి చూస్తున్నానండి విశ్వభారతి టీవీ.